రామనారాయణ రామ్. 2 ముడ్డి బియ్యం, కంబళి ఇవ్వడం లేదా కేవలం సేవ చేయడం ద్వారా సేవ పూర్తవుతుంది అన్నది కాదు. అలాంటి సేవలు కేవలం స్వార్థ సాధన కోసం మాత్రమే జరుగుతాయి. బెంగాల్ ఈ దుర్భర సమయంలో దాని నావు ఎవరు పట్టుకుంటారు? మేము కేవలం శోకము వ్యక్తం చేయడమే తెలుసు. నిజమైన పరిష్కారం ప్రత్యక్ష తిరుగుబాటు మాత్రమే. మనలో ఎవరూ భేదం లేదు. అందరి రక్తం ఎరుపు రంగులో ఉంది. మేమంతా ఎర్రగా మారిపోతున్నాం. హిందువులు, ముస్లిములు అందరి రక్తం ఎరుపు రంగులోనే ఉంది. ఈ రోజుల్లో బెంగాలీలను పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నారు. ఈ జాతిని నాశనం చేయాలనుకునే వారు తమ నాశనం తలుపు కూడా తెరుస్తున్నారని తెలియదు. ఎందుకంటే ఈ నాశనంలో ఎవరు సురక్షితంగా ఉండలేరు. సూచనలు, సంకేతాలు వస్తున్నాయి. కుట్రల అష్టపాదాల గుట్టలో మేమంతా చిక్కుకున్నాం. కానీ ఇది చివరి పరిస్థితి కాదు. ముందు ప్రమాదం ఉంది. గిద్ద పక్షులు భారతదేశాన్ని నాశన మార్గానికి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు వారు తమ పంజాలతో మనలను పట్టుకోవచ్చో తెలియదు. మేమంతా అంతర్గతంగా పోరాడుతున్నాము. దీనికోసం నేను ప్రాణాపణం యత్నిస్తున్నాను. సంప్రదాయం లేదా నీతి ఆధారంగా ఎటువంటి భేదభావాలు ఉండకూడదని. అందుకే అన్ని సాధు గురువులను పిలిచాను. కానీ ఎవరు తమ స్థానాలు వదలకుండా రావడంలో ఆసక్తి కనబరిచేరు. వర్గ విభేదాలు లేకపోతే హిందూ ముస్లిం మధ్య రాక్షస పట్ల పోరాటాలు జరగవు.